నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల వద్ద నుండి వచ్చిన ఆర్జీలు వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. ఆర్యవైశ్య సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులుగా మరింత బాధ్యత పెరిగింది. జిల్లా అధ్యక్షులు మాటూరు రాఘవేంద్రరావు. ఆధునిక చరిత్రకు టౌన్ హాల్ సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని. బాపట్ల జిల్లాలోని రేపల్లె మండలం ఇసుకపల్లి గ్రామం బ్రహ్మరాంబ చిన్న మల్లేశ్వర స్వామివారి మండపం నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ ప్రత్యేక పీజీఆర్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలపై ఆర్జీలు ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్ద నుండి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. భవిత కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. రేపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భవిత కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో మార్పు తీసుకురావడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేస్తే ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడం వాళ్ళం అవుతామన్నారు. భావిత కేంద్రాలకు ఏమేమి అవసరం ఉందో వంటి వివరాలని, భవిత కేంద్రాల నిర్వహణకు సంబంధించి సలహా సూచన కూడా ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రంలోని శిక్షణ పొందుతున్న మానసిక బుద్ధి మధ్యం పిల్లల తల్లులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ మీ పిల్లలకు అవసరమైన ఏర్పాట్లు బాగున్నాయని, గతంలో మీ పిల్లల్ని ఎక్కడ ఉంచేవారని, ఈ భవిత కేంద్రం ద్వారా మీ పిల్లలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారని తల్లులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ పిల్లలు మానసిక స్థితి నుండి మామూలు స్థితికి వచ్చేలా ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పిల్లలు వారి పనులే వారు చేసుకునే విధంగా శిక్షణ ఇస్తున్నారని, పిల్లలకు భద్రత కూడా కల్పిస్తున్నారని తెలిపారు. ఈ భవిత కేంద్రం పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉందని వారు జిల్లా కలెక్టర్కి వివరించారు. భవిత కేంద్ర ఆవరణంలో పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డీఓ బి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయురాలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు. హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది. మా భవిత సెంటర్ కలెక్టర్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. మనం ఇక్కడ ఉన్న 21 రకాల డిజేబుల్కి సంబంధించిన పిల్లలు మాకు మండలం మొత్తం మీద 200 మంది పిల్లలు ఉన్నారు సార్. అన్ని వైకల్యాల పిల్లలు ఉన్నారు. వాళ్ళ వైకల్యాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అలాంటి అవసరమైన ప్లేట్స్ను, అలానే వాళ్ళు వాటర్ తాగడానికి గ్లాసెస్ని ఒక కిట్ లాగా చేసి వాళ్ళ పిల్లలందరికీ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇక్కడ అందించడానికి హాజరైనందుకు చాలా సంతోషిస్తున్నాం సార్. ప్రజలకు సకాలంలో న్యాయం జరగాలంటే చట్టాల గురించి తెలుసుకోవాలని గుంటూరు జిల్లా సివిల్ జడ్జి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కర్లపాలెం వచ్చిన జియావుద్దీన్, తహసీల్దార్ రవీంద్ర కుమార్, ఎంపీడీఓ అబ్దుల్ శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన న్యాయ అవగాహన సదస్సులో జియావుద్దీన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రామంజనేయులు, దత్త శ్రీనివాసరావు, న్యాయవాదులు కాళిదాసు, తహసీల్దార్ రవీంద్ర కుమార్, ఎంపీడీఓ అబ్దుల్ శ్రీనివాసరావు, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి మనం ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది ఎలా వచ్చింది, ఈ ఇందాక మన కాళిదాస్ గారు చెప్పినట్టు ఆర్టికల్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాని ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అందాల. ఒకరు వచ్చేసి ఆర్థిక పరిస్థితి లేని కారణంగా వాళ్ళకు వచ్చేసి ఆ న్యాయం జరగలేదు అనే అపవాదం ఉండకూడదని చెప్పేసి ఆ సెక్షన్లో చెప్పడం వలన ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అది 1987లో వచ్చినప్పటికీ 5 సంవత్సరాల తర్వాత అది అమల్లోకి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి సుప్రీంకోర్టులోనూ, అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్లోనూ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోనూ, ఇంకొచ్చేసి ప్రతి మండలాల్లో వచ్చేసి ఎక్కడెక్కడైతే కోర్టులు ఉన్నాయో అక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలు అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క ముఖ్యమైన పనులు ఏమిటంటే 3 పనులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఒక్కరికి ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకి వచ్చేసి న్యాయ సహాయం అందించడం.
రెండవది చట్టాల పట్ల అవగాహన కల్పించడం, మూడవది లోక్ అదాలత్లు నిర్వహించడం. ఈ 3 కార్యక్రమాలు ఈ యొక్క సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సంస్థలో వచ్చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ప్యాటర్న్ ఇన్ చీఫ్ గాను, నెక్స్ట్ ఆయన తర్వాత ఉండేవాళ్ళు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గాను, అదేవిధంగా హైకోర్టులో కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చేసి ప్యాటర్న్ చీఫ్గా ఉంటారు. నెక్స్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తర్వాత ఉండే జడ్జి గారు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు. ఇక్కడికి మనకు జిల్లాకు వచ్చేటప్పటికి జిల్లా జడ్జి గారు వచ్చేసి చైర్మన్ గాను, సెక్రటరీ గారు వచ్చేసి సీనియర్ సివిల్ జడ్జి గారు ఉంటారు. అందులో ఇప్పుడు నాకు ఇక్కడ పనిచేసే అవకాశం కలిగింది. అసలు ఇంతమంది చెప్పారు ఇప్పుడు చట్టాలు ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి. ఇన్ని చట్టాలు మనకు అవసరమా, ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఒక్కసారి మనం కానీ చూసినట్టయితే ఈ చట్టాలు దేనికి వస్తున్నాయి, ఎందువల్ల ఒకరోజు ఈ చట్టం ఉంటుంది, మళ్ళీ ఇంకో రోజు ఇంకొక చట్టం వస్తుంది, ఇంకో రోజు ఇంకొక చట్టం వస్తుంది, ఎందుకు వస్తున్నాయి ఇవి ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఏమనిపిస్తుంది? ఈ చట్టం అనేది ఎందుకు వస్తుంది? మనిషి యొక్క ప్రవర్తనను నియంత్రించడానికి వచ్చేదే చట్టం. ఈ మనిషి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఇందాక చెప్పారు పోక్సో చట్టం. పోక్సో చట్టం ఎందుకు వచ్చింది? అది ఇంతకుముందు ఐపీసీ ఉంది, ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది. ఐపీసీ ఉన్నప్పుడే పోక్సో రావడం జరిగింది. ఎందుకు వచ్చింది? చిన్నపిల్లల పట్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని చెప్పేసి మనకు స్టాటిస్టిక్స్ పెరిగిపోతూ వచ్చినాయి. ఈ విధంగా కానీ జరిగితే ఇంకా నా చిన్న పిల్లకాయలు చాలా కష్టం, రాబోయే తరాలు మన చిన్న పిల్లకాయలను కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో శిక్షలను కఠినతరం చేశారు. అదేవిధంగా ఏమైందంటే మనం ఏదైనా చట్టాన్ని మనం దాన్ని దుర్వినియోగం చేసినట్టయితే ఆ చట్టం రాను రాను నిర్వీర్యం అయిపోతుంది. దానికి ఉదాహరణ ఒకటే నేను ప్రతి దగ్గర పోయినప్పుడు చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 498A సెక్షన్ ఐపీసీ. దాంట్లో ఏం చెప్పారు? దాంట్లో భర్త కానీ భర్త తరపున బంధువులు కానీ వేధిస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష, ఇంతే చెప్పారు. మనకు అన్యాయం ఎంత జరిగిందో అంతవరకు పోరాడితే బాగుంటుంది. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే వాళ్ళకి జరిగిన అన్యాయం అంతవరకు పోరాడకుండా మిగతా వాళ్ళని ఆ కేసులో పెట్టడం వలన ఆ సెక్షన్ అత్యంత దుర్వినియోగమైన సెక్షన్ అని చెప్పేసి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు చెప్పడం జరిగింది. బాపట్ల ఆధునిక చరిత్రకు టౌన్ హాల్ సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని అన్నారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్ 121వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రోద్యమానికి పురిటిగడ్డగా భాషా ప్రయుక్త రాష్ట్రవాదనకు బీజం వేసిన వేదికగా బాసిల్లుతోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ ఎందరో జాతీయ నాయకులు నడియాడిన నేలగా టౌన్ హాల్ ప్రసిద్ధిగాంచిందని గుర్తు చేశారు. ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు పట్టుగొమ్మగా ఖ్యాతి నొందిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని, బాపట్ల జీవనాడిగా సర్వకళల కేంద్రంగా ప్రాచుర్యం పొందిందని వివరించారు. టౌన్ హాల్ 121వ వార్షికోత్సవ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ నాగరాజు టౌన్ హాల్ చిత్రపటాన్ని ఈ సందర్భంగా కమిషనర్కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాగమణి, ప్రజాహిత సంఘ నాయకులు డాక్టర్ కె విజయకుమార్, కె రమణకుమార్, జీవీ ఫోరం సభ్యులు గుండెడ్డి సత్యనారాయణ, యువి రామారావు, మానం అప్పారావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీహరిరావు, కరణం రవీంద్ర, తోట రామంజనేయులు, పంగులూరి హరిప్రసాద్, ఎన్ఎంజీ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 121వ వార్షికోత్సవం 1905 జూలై 17 ఇది ప్రారంభమైంది. 1903లో నిర్మాణం ప్రారంభించారు. 1905 జూలై 17కి పూర్తి చేసుకుని అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ బ్రూడీ ఆంగ్లేయుడు, ఆయన పేరు మీద ఈ రోజున బ్రాడీపేట గుంటూరులో ఆ బ్రూడీ గారి దీనికి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. తర్వాత ఇక్కడ 1913లో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. ఈ టౌన్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక ఇది. ఆంధ్రోద్యమం ఇక్కడే పురుడు పోసుకుంది. భాషా ప్రయుక్త రాష్ట్ర వాదం ఇక్కడే బీజం పడింది దానికి. అలాగే ఎందరో కవులు, కళాకారులు ఇక్కడే మరి వారి సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఇదొక వేదిక. బాపట్ల జీవనాడి అటువంటి గొప్ప టౌన్ హాల్ చరిత్ర గుర్తు చేసుకోవడం, దాని వార్షికోత్సవం జరుపుకోవడం
మనందరికీ ఆనందదాయకం. ఈ టౌన్ హాల్ అనేది 1913లో తొలి ఆంధ్ర మహాసభ అనేది ఇక్కడే జరుపుకుంది. ఈ విధంగా ఇది ఆంధ్రోద్యమానికి, మన పొలిటికల్, కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్కి ఎంతో గొప్ప ప్రతీకగా నిలిచింది. అప్పటి నుంచి ఎంతోమంది స్వాతంత్రోద్యమ నాయకులు ఇక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి చాలా ప్రసంగాలు చేశారు. అదేవిధంగా అనేకమైన సాంస్కృతిక కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. బాపట్లకే తలమానికంగా ఉన్న ఈ టౌన్ హాల్ వార్షికోత్సవానికి నేను అటెండ్ కావడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ టౌన్ హాల్ యొక్క పూర్వ వైభవం తీసుకురావడానికి అధికారుల సైడ్ నుంచి కలెక్టర్ గారి తోడ్పాటుతో మా వల్ల చేయగలిగిన సహాయం అందజేస్తానని తెలియజేసుకుంటున్నాను. దమ్మన్నవారిపాలెం గ్రామదేవత నాంచారమ్మ తల్లి కొలుపులు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని గ్రామస్తులు పూజించారు. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామ దేవత నాంచారమ్మ తల్లి వార్షిక కొలుపులు గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్నారు. పంబాల కృష్ణ వీరయ్య ఆధ్వర్యంలో మారి ముత్యాలమ్మ, రాజు ప్రధాని, కనకదుర్గమ్మ అమ్మవారి సంబరాల్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మానసాని వెంకయ్య, గుర్రప్పసాల వెంకటేశ్వరమ్మ, అలపర్తి సాంబశివరావు, ఇమ్మడ బత్తిని నరసింహారావు, మాడసాని నర్సయ్య, శివనాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత నాంచారమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మొదటి రోజు మారి ముత్యాలమ్మను పంపడం జరిగింది. ఈరోజు రెండో రోజు అమ్మవారికి పురం వేసి కనకదుర్గమ్మను నిలిపి ఈరోజు రాత్రి కూడా కనకదుర్గమ్మ సంబరం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ దమ్మన్నవారిపాలెంలో గ్రామ పెద్దల సహకారంతో, ముసలయ్య గారి సహకారంతో కనకదుర్గమ్మ ఉత్సవాలు కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఈ రాత్రికి కనకదుర్గమ్మ ఉత్సవం కూడా తెల్లవారు జరుగుతున్నది. గ్రామ యూత్ కుర్రవాళ్ళు, ఆడపడుచులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. రాజు ప్రధాని, నరసయ్య గారు, నరసింహారావు గారు వీరిద్దరు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతున్నది. కాబట్టి దమ్మన్నవారిపాలెంలో ఎప్పటి నుంచో మహాతల్లి గ్రామదేవతగా వెలుగుంది. ఇలాంటి కొలుపులు, జాతరలు, మహోత్సవాలు నిర్విఘ్నంగా జరపడానికి గ్రామ పెద్దలు నిర్ణయించారు. పేదలకు సహాయం చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం ఎం వీరాజుపాలెంలో ఉంటున్న ఒక నిరుపేద కుటుంబానికి ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా బియ్యం అందించారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అయూబ్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, షేక్ ఇబ్రహీం, షేక్ బావుదర్ బాషా, షేక్ బాజీ, షేక్ మహబూబ్ సుభాని తదితరులు పాల్గొన్నారు. ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం కుల మతాలకు అతీతంగా ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ స్థాపించి సుమారుగా 4 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో నిరుపేదలను గుర్తించి వాళ్ళకి సేవ చేయటం అనేటువంటిది ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈ గత 4 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుంచి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ సేవా కార్యక్రమాలు చేసి మంచి తృప్తిని మన ఫౌండేషన్ సభ్యులు అందరం కూడా పొందుతున్నాము. వాళ్ళు ప్రతి నిరుపేదలు కూడా ప్రతి వారం మనం సహాయం చేసిన తర్వాత వాళ్ళు అయ్యా మీ భార్య భర్తలు, మీ కుటుంబ సభ్యులు మొత్తం చల్లగా ఉండాలని నిరుపేదలటువంటి వారి దీవెనలు పొందుతున్నాం మేము. వారు మనస్తృప్తిగా చెప్తున్నటువంటి దీవెనలు అందిస్తున్నటువంటి దీవెనలకి వెలకట్టలేనిది. నేను అందరికీ కూడా కోరుకునేది ఒకటే, అందరూ కూడా తమ వంతు సహాయం నిరుపేదలు చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. కర్లపాలెం మండలంలో కురిసిన వర్షం రైతులకు ఊరటనిచ్చింది. గత వారం నుండి ఎండలు, వేడి గాలులకు రైతులు ఇబ్బందులు పడ్డారు. నారుమొడలు, వేరుశెనగ పంటలు ఈ ఎండకు రోజుకు 3 తడులు నీరు పెడుతున్నారు. మబ్బులు పట్టి ఒకసారిగా 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడడంతో పంటలు తేరుకున్నట్లు రైతులు తెలిపారు. కర్లపాలెం మండలం కొత్త నందహైపాలెం, పాత నందహైపాలెం, నల్లమోతువారిపాలెం, దమ్మన్నవారిపాలెం, దుండివారిపాలెం గ్రామంలో నారుమొడలు, వేరుశెనగ పంటల్ని రైతులు పండిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం వలన తన బాధ్యత మరింత పెరిగిందని నూతనంగా ఎంపికైన ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మాటూరి రాఘవేంద్రరావు అన్నారు. బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో ఆయనను పలువురు అభినందించారు.
జిల్లా అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఇక్కుర్తి లక్ష్మయ్యకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగవరపు పవన్ కుమార్ ఈ సందర్భంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఆర్యవేశ రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెల్లంపల్లి సత్యనారాయణ, నాయకులు తరవర్తి గురుబ్రహ్మం, అనిల్, కొల్లపూడి శివనారాయణ, గుండా శ్రీనివాసరావు, ఊటుకూరు వెంకటేశ్వర్లు, గుప్తా, మహిళా సంఘ అధ్యక్షురాలు బెల్లంకొండ పవిత్ర పాల్గొని వారిని శాల్వాతో సత్కరించి అభినందించారు. మన చీరాల వాస్తవ్యులు మాటూరి రాఘవేంద్రరావు గారిని ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్ గారు మరియు భరత్ గారు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య గారి అండదండలతో ఈరోజు ఏకగ్రీవంగా ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఒకటే చెప్తున్నాం, ఆర్యవైశ్యుల్లో చాలా ఇబ్బందులుగా ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు, అన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటున్నారు. మీ దృష్టికి తీసుకొస్తే వారిని పరిష్కరించి మీరు వారికి ఇది చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ఇంకా మన సత్యం గారు చెప్పినట్టే ఒక ఆర్యవైశ్య సంఘమే కాకుండా మిగతా ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలన్నింటిని కూడా మీరు దగ్గర తీసుకొని వాటినన్నింటిని కూడా సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాం. నూతనంగా ఎన్నికైనటువంటి మాటూరి రాఘవేంద్రరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఆర్యవైశ్య సంఘానికి జిల్లా అధ్యక్షులుగా వారిని ఎంపిక చేసినటువంటి టీజీ వెంకటేష్ గారికి, భరత్ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఆర్యవైశ్య సంఘాలకే కాదు అన్ని సేవా సంస్థలకు కూడా వారు అన్ని వేళ అండదండగా ఉంటూ అందరికీ తోడ్పడుతూ సహాయ సహకారాలు అందించాలని, ఎంతో అభివృద్ధితో ఈ యొక్క ఆర్యవైశ్య సంఘాన్ని నడిపించాలని మరీ కోరుకుంటూ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మారుటూరి రాఘవేంద్రరావు గారు నాకు మన పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా వారి కుమారులైనటువంటి టీజీ భరత్ గారి యొక్క ఆశీర్వాదంతో మన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులైనటువంటి ఇల్లూరి లక్ష్మయ్య గారు, మరి యొక్క పెద్దలైనటువంటి మాటూరి రంగనాథ్ గారు, జనరల్ సెక్రటరీ ఆర్యవైశ్య మహాసభ, ఇంకొకరు సిద్ధా సూర్యప్రకాశ్రావు గారు, ఆర్యవైశ్య మహాసభ ట్రెజరర్, వీరి యొక్క ఆశీస్సులతో నాకు ఈ పదవి రావడం జరిగింది. ఈ పదవీ కాలము 2 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2026 నుంచి 2028 వరకు ఈ యొక్క పదవీ కాలంలో మేము పనిచేస్తాము. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి ఇబ్బందులు ఎటువంటి ఉన్నా కూడా మా యొక్క కాలంలో మేము పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియవరుస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా మనం స్టేట్ అంటే ఆర్యవైశ్య మహాసభ వారు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా మా యొక్క నియమావళిని ప్రతి ఒక్కటి కూడా మేము వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మా వంతు సహకారం అనేది మేము చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఈ నియామక పత్రాన్ని మాకు పంపడం జరిగింది. వారు ఈ నియామక పత్రం ద్వారాగా మమ్మల్ని వాళ్ళు నామినేట్ చేశారు ఈ పదవిలో. తర్వాత మేము త్వరలోనే సెక్రటరీ మేము ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్యాన్ని కలుపుకొని మాకున్నటువంటి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యూషన్స్లో నుంచి మేము అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే విధంగా మా యొక్క నియమావళితోటి సక్రమంతో ప్రతి ఒక్కళ్ళకి మేము బాధ్యులుగా ఉంటామని మేము సెక్రటరీగా మన నాగవరపు పవన్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారిని కూడా ఈ స్టేట్ అధ్యక్షుల వారి నుంచి అనుమతి తీసుకొని ఉన్నాము. వారిని కూడా ఇప్పుడు ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తాం. ట్రెజరర్గా ఎవరనేది మేము 1-2 రోజుల్లో ట్రెజరర్గా కూడా ఎవరనేది మేము
తెలియబరిచేదానికి సంసిద్ధత వ్యక్తం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల వద్ద నుండి వచ్చిన ఆర్జీలు వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. ఆర్యవేశ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులుగా మరింత బాధ్యత పెరిగింది. జిల్లా అధ్యక్షులు మాటూరు రాఘవేంద్రరావు. ఆధునిక చరిత్రకు టౌన్ హాల్ సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.